మాట్లాడినా సమస్యే, మౌనంగా ఉన్నా సమస్యే. సూపర్ స్టార్ రజనీకాంత్ ట్రోలర్లపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తన 173వ చిత్రం ధర్మన్ ది డెడ్లీ డాక్టర్ టైటిల్ను చెన్నైలో బుధవారం గ్రాండ్గా లాంచ్ చేశారు. కమల్ హాసన్ నిర్మాణంలో యంగ్ డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామాలో రజనీకాంత్ పవర్ఫుల్ డాక్టర్ పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ లాంచ్ ఈవెంట్లో సినిమా కంటే మరో విషయం అందరి దృష్టిని ఆకర్షించింది. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న విపరీతమైన ట్రోలింగ్పై రజనీకాంత్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వేదికపైకి వచ్చి మాట్లాడాలంటేనే భయమేస్తోందని చెప్పారు. తాను మాట్లాడితే అది సమస్యగా మారుతోందని, మౌనంగా ఉంటే ఎందుకు మాట్లాడడు అంటూ ఎగతాళి చేస్తున్నారని అన్నారు. మాట్లాడినా మౌనంగా ఉన్నా సమస్య అవుతోందని స్పష్టంగా చెప్పారు. మనల్ని ఇష్టపడని వారికి మనం ఏం చేసినా నచ్చదని, ప్రతి ఒక్కరూ మనల్ని ఎప్పుడూ మెచ్చుకోవాలని ఆశించటం మూర్ఖత్వమని హితవు పలికారు. ఆయన మాటలు ఇప్పుడు యావత్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి. ఈ వేదికపై మరో ఆసక్తికరమైన విషయం కూడా రజనీకాంత్ పంచుకున్నారు. ఈ కథ నలుగురు దర్శకుల చేతులు మారిందని నవ్వుతూ చెప్పారు. కెఎస్ రవికుమార్, సుందర్ సి, సిబి చక్రవర్తి తర్వాత చివరకు యంగ్ డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్పై కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సిమ్రాన్, రాశి ఖన్నా, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. మొత్తానికి ధర్మన్ ది డెడ్లీ డాక్టర్ లాంచ్ 2 కారణాలకు చర్చనీయాంశమైంది. సినిమా టైటిల్ రివీల్, రజనీకాంత్ ట్రోలింగ్పై ఆవేదన. రజనీకాంత్ చెప్పిన మాటలు సోషల్ మీడియా యుగంలో ప్రతి ఒక్కరూ నేర్చుకోవలసిన విషయాలు. మీకేమనిపించింది? కామెంట్లో చెప్పండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.